ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు వచ్చుతున్నారు. లాస్ట్కు ముఖ్యమంత్రి క్లీన్ చిట్ చేసింది. ఎక్కడి అరెస్ట్లు ఇక అంటే టాపిక్ ఎవరిది? ఫోన్ టాపిక్ మాట్లాడాను లేకుంటే మీరు అదిస్తారు వాళ్ళ మీరు. నేను ఇల్లేను, నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేదు. నేను ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగి చాలా సందర్భంలో చెప్పిండు, అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, 100% చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నా లిస్టు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్న, 1000 నెంబర్లు లేదు అలా. ఇక కేసీఆర్ అంటానికి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తినడానికి ఏం పని లేదు, ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు. అన్ని ఉన్న పని వారు ఈ 11 సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే 1000 కోట్ల రూపాయలు వ్యాపారస్తులై రాజకీయ నాయకులే అన్ని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు గీసలు అన్ని దుబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అని బిడ్డ చేస్తారా అని ఎవడన్నా? అల్లుంది చేస్తారా ఎవడన్నా? కానీ కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందాయా? అల్లుడు కొడుకెత్తాడు సంతోష్ రావు. వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే, ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ఇప్పుడు బాగా తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎక్కువ. మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా. నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు, ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా, మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు, మా నాయకుడు సఫర్ అయ్యారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిర్రు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిర్రు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిర్రు, లాఠీలతో కొట్టిర్రు, నిర్బంధం విధించారు మా మీద. అప్పుడు